మకర రాశికి మొన్నటి వరకు కూడా ఏలినాటి శని ఉంది, దేవుట్రా బాబు మళ్ళీ మకర రాశికి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయట అని చెప్పేసి పెద్దలు అంటున్నారు అని చెప్పేసి కొంతమంది కంగారు పడుతున్నారు. ఎందుకంటే 3వ స్థానంకి శనిపై మకర రాశికి ఏలినాటి శని వదిలిసింది. కుంభంలో ఉండేటప్పుడు కుంభం నుంచి మేనం కొలిపాడు శని, కాబట్టి మకర రాశికి ఏలినాటి శని వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడి నుంచి బాగుంటుందని చెప్పి ఏలినాటి శని గురిండే వాళ్ళు ఆలోచిస్తున్నారే తప్ప మకర రాశి వాళ్ళు గత 8 సంవత్సరాలుగా చాలా సుఖపడుతున్నారన్న సంగతి మొత్తం వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి గోచారంలో వాళ్ళకి మకర రాశికి ఏ విధమైన ఇబ్బంది పెట్టదు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాయని కొంతమంది తెలియజేస్తున్నారంటే అది స్వయంకృత అపరాధం. వాళ్ళు చేసినటువంటి దశల్లో ఉండేటువంటి ప్రభావాల్లో ఆ దశలు బాగులేక ఈ మకర రాశిలో ఉండేటువంటి శుభపరిణామాన్ని వాళ్ళు అందుకోలేకపోయారు అన్నది మాత్రం మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళ నక్షత్రాలు ఏవేవి అంటే ఈ మకర రాశికి సంబంధించినవి ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశికి సంబంధించి ఉంటాయి. తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఉత్తరాషాఢ నక్షత్రం రవి తాలూకా ప్రభావం, తర్వాత శ్రవణ నక్షత్రం చంద్రమహాదిశ, చంద్రుని తాలూకా ప్రభావం, 1, 2 పాదాలు ధనిష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి కుజ ప్రభావం, ఈ 3 కలగలిసినది మకర రాశి. కాబట్టి ఆ దశని బాగున్నప్పుడు వాళ్ళు మకర రాశికి సంబంధించినటువంటి సౌభాగ్యాలన్నీ అనుభవిస్తారు.